ప్రైస్తలో నా పేరు సుజాత. నేను హ్యాండిక్యాప్ని. చిన్నప్పటి నుంచి ఏం లేదు, ఒక 10 months బేబీ అప్పటి నుంచి అపోలో అటాక్ ఇదయింది. కానీ ఇప్పుడు నా బాబు డెలివరీ అయ్యాను. బాబు కడుపులో పడి నుంచి చాలా కష్టపడ్డాను. పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు అందరూ వద్దు వద్దు అన్నారు. అబార్షన్ చేసే వద్దు, నీకు పిల్లలు, నువ్వు ఒక పాపే చాలు అన్నారు. మా ఆయన ఏమో పాపకు ఒక తోడు ఉంటారని చెప్పేసి బాబు కావాలనేసి ఇచ్చేశారు. కాకపోతే ఆ బాబు కడుపులో పడించే నుంచి నాకు అన్ని కష్టాలే, ఏడుపులే. 4 సార్లు పడినాను. కానీ బిడ్డ అంత సేఫ్గా 4 సార్లు పడినా కూడా ఏం కాకుండా డెలివరీ అయ్యే టైంకి బాబు వెయిట్ 1.6 ఉన్నాడు. మళ్ళీ డెలివరీ అయ్యాను. బాబు పుట్టిన తర్వాత హోల్ ఉందని చెప్పారు డాక్టర్లు. నేను అందరికీ ప్రేయర్ చేసుకొని అందరికీ చెప్పాను. మన గ్రూప్లో అందరూ మాకు సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ నాకు ప్రేయర్ అందరూ హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు బాబుకి ఏమీ లేదు, పర్వాలేదు, బాగుందని చెప్పాను. బాబు వెయిట్ గెయిన్ ఎక్కువయ్యాడు. ఇప్పుడు పిల్లోడు బాగున్నాడు. అంతే దేవుడి కృప వల్లే అండి. మీరందరూ నాకు సహాయం చేసిన చాలా థ్యాంక్స్. మీరు చాలామంది నా కోసం ప్రేయర్ చేశారు. కానీ నా సెల్లో వాట్సాప్ ఇదైపోయి నేను చేయలేకపోయాను. చెప్పేదానికి కూడా నాకు టైం లేకుండా పిల్లోడిని సరిపోయింది. అందుకని ఇంత లేట్గా అయింది, నన్ను క్షమించండి. ఇంకో విన్నపం కూడా నా పట్ల నుంచి ఒక ప్రేయర్ రిక్వెస్ట్. నేను పర్మనెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి. నా పిల్లల్ని నేను చూసుకునే స్థాయికి నేను ఎదగాలి. ఇంకోటి, మా ఆయన మారుమనసు పొందాలి. అది మెయిన్. ఆయన మారాలి, నేను జాబ్లో సెటిల్ అవ్వాలి. నా పిల్లల్ని బాగా చూసుకొని నేను ఇచ్చేసుకునేట్టు నాకు సాయం చేయండి, ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ.